బి అనేది నంబర్ 2కి సంబంధించింది. బి అంటే చంద్రుడు. ఓకే. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళ చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పాజిటివ్గా. ఇప్పుడు B1 కూర్చోబెట్టి మన ముందు 100 మందిని పెట్టాం. దీంట్లో ఎవరిని వాళ్ళు ఇప్పుడు మనం అనుకో ఈ 50 మంది మనోళ్ళు, ఆ 50 మంది మనోళ్ళు కాదు అంటాం, లేదా 70 మంది 30, కనీసం మనకు 10 మంది శత్రువులుగా ఉంటారు. B1 అట్ట కాదు, అందరూ నా వాళ్ళే, అందరు మంచోళ్లే, ఎవరిలో చెడు చూడడు బి. సో బి ఇస్ ఫర్ లవ్. సో బి వాళ్ళు బేసిక్ క్వాలిటీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లో పెద్ద పొజిషన్స్ లో జాబ్ చేస్తారు. అండ్ దే లైక్ టు వర్క్ ఈవెన్ ఇన్ కామ్ ప్లేసెస్ లైక్ బ్యాంకింగ్. అదే చదువు లేదు సార్, అందరూ చదువుకోవాలి లేదు కదా సార్ అంటే, రైతులుగా ఉన్నా, వీళ్ళు పాల వ్యాపారం చేసిన, వాటర్ బిజినెస్ చేసిన, సిల్వర్ బిజినెస్ చేసిన, కూల్ డ్రింక్స్ బిజినెస్ చేసిన వెల్ అడిక్వేట్ సంపాదించుకుంటారు. ఈ బీతో ఉన్న దాంట్లో పేర్లు విడగొట్టకూడదు. బాలకృష్ణ 26వ నంబర్ అద్భుతం. బాల అనకూడదు, కృష్ణ అనకూడదు. బాలకృష్ణ గారు అంటే ఇలా వాడితే ఏమైతుందంటే వయసు పెరిగే కొంది ఇంకా యంగ్ అయిపోతుంటారు. ఈవెన్ భానుచంద్ర ఈస్ ఆల్మోస్ట్ 72+. అలా వయసు తెలియదు. భానుమతి, భాను అనకూడదు, మతి అనకూడదు. భాను ప్రియ మంచి డాన్సర్, మంచి యాక్టర్, కళ్ళతోనే యాక్షన్లు చేసింది ఆమె కూడా. ప్రియా అనకూడదు, భాను అనకూడదు. సో ఈ బి లెటర్ తో తీసుకుంటే భాను అనే పేరు డేంజర్. దాని పక్కన ఏదైనా ఉంటే లిఫ్ట్ ఉంటుంది. ఓన్లీ భాను లైక్ చంద్రబాబు అనుకోండి, బి లెటర్ కాదు. ఉత్త చంద్రబాబు లేదు, ఉత్త బాబు లేదు. చంద్రబాబు పేరులో మంచి బలం ఉంది. భాను పక్కన ఏదైనా వస్తే సపోర్టింగ్. సో బీతో డేంజరస్ నేమ్స్ అంటే నేను 2 పేర్లు చెప్తాను. ఇది ఎవరిని భయపడడానికి కాదు. భవానీ అండ్ భారతి. ఇవేమంటే దేవుడి పేర్లు. భవానీ దేవుళ్ళకి రోజు హారతులు, అభిషేకాలు, దిష్టులు, కర్పూరం, నిమ్మకాయలు, సో శాంతిస్తారు. సో ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు ఇవన్నీ చేసేది? కనీసం నెలకు ఒకసారి దిష్టి తీరు. సో అది నెగిటివ్ పేరకపోయి కోపం. సో ఐ హావ్ సీన్ ఐ థింక్ more than 70 to 80% భవానీ is getting divorced.